కూడా చతుర్థి గడియలు ఉంటాయి. రేపు బ్రహ్మ ముహూర్తంలో ఎవరైనా ఆచరించవచ్చు, అందులో సందేహమే లేదు. ఎందుకంటే రేపు ఉదయం 3:16 మన సూర్యోదయానికి కుడివైపు, అంటే మనకి ఈశాన్య దిశ అంటాం, ఈశాన్య దిశని వీక్షిస్తే అక్కడ విశేషమైన ఒక నక్షత్ర మండలము సృష్టి అవుతుంది. ఆ నక్షత్ర మండలం చూడ్డానికి విశేషంగా గణపతి ఆకారం కనబడుతుంది రేపు ఉదయం. ఆ సమయంలో విశేషంగా గణపతిని దేవతా రూపంగా పూజించే వాళ్ళు పూజిస్తారు. కొందరు తాంత్రిక పూజని చేసేవారు కూడా రేపు ఆచరిస్తూ ఉంటారు. రేపు వినాయకి రూపంగా, అంటే స్త్రీ రూపంగా పూజిస్తారు వినాయకిని. ఆ వినాయకి రూపంగా పూజించేది కూడా రేపు విశేషంగా పూజిస్తారు. మీకు విశేషమైన దేవాలయం ఒకటి ఉంది ప్రపంచంలోనే, ఒక విశేషమైన దేవాలయం. ఆ దేవాలయంలో సాక్షాత్ గణపతి స్త్రీ రూపాన్ని ధరించింటాడు. ఆ స్త్రీ రూపం ఎలా అంటే గణపతి రూపాన్ని పార్వతీదేవి నిలుచుకుంటుందంట. ఆ ఒక తత్వం ఉన్న గణపతి మన భారతదేశంలో ఒక చోటు ఉంటుంది. ఎప్పుడైనా ఇంకొక రోజు ఆ విశేషమైన క్షేత్రం గురించి తెలియచేస్తాను. ఆ దేవాలయానికి వెళ్తే ఇప్పుడు కూడా మన జీవసత్వాల నరనాడిల్లో దైవ భక్తి అనేది ఆధ్యాత్మిక వ్యక్తులకి అలా శక్తి అనేది ఆవిర్భవిస్తుంది. అటువంటి గొప్ప దేవాలయం ఇంకొక రోజు తెలియచేస్తా. అయితే ఈ ఒక చతుర్థి రోజు చిత్తా నక్షత్రంలోనే గణపతిని పూజించాలి అని శాస్త్రం. అలా రేపు ఉదయం ఉంటుంది. రేపు ఉదయం బ్రహ్మముహూర్తంలో చిత్తా నక్షత్రమే ఉంది, చతుర్థి గడియలు ఉన్నాయి. ఇక రేపు అత్యంత శుభ గడియలు స్థిర లగ్నంలో పూజించాలి గణపతి ప్రతిష్టాపన అని తెలియచేస్తుంది. అయితే రేపు వ్రతాలు కదా మనం ఆచరిస్తున్నది, అందువలన రేపు మంచి సమయము మనకి ప్రాప్తించేది అంటే 11 గంటల నుంచి, గుర్తుంచుకోండి 11 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే ఉంటుంది. ఇళ్లల్లో మీరు ఆచరించేటట్లయితే ఆ సమయంలో ఆచరించవచ్చు. లేదు అది కాదు అంటే ఇక కన్యా లగ్నం ఒకటి లభిస్తుంది మనకి. ఈ కన్యా లగ్నంలోనే కేతు, సప్తంలో రాహు ఉన్నాడు. ఈ కన్యా లగ్నంలో దుర్గా గణపతిని పూజించవచ్చు అని ఒక శాస్త్రం చెప్తుంది. ఎందుకు అంటే రాహు కేతువులు అనేవారు సర్పతత్వం కదా. అష్టానాగాభరణ అలంకృతాయ నమః అంటాం. అంటే 8 నాగాలు కూడా, 8 నాగాభరణాలు సాక్షాత్ గణపతికి అలంకారంగా ఉంటాయి. శరీరం పైన 8 నాగాభరణాలు అలంకరణగా ఉంటాయి. అందువలన లగ్నంలో రాహుకేతు ఉన్నప్పుడు కూడా గణపతిని ప్రతిష్టాపించవచ్చు అని తెలియచేశారు. అందుకోసం రేపు ఉదయం గుళిక కాలం కూడా అయిపోతుంది. మధ్యమ కాలం, విశేషమైన కాలం 8 గంటల నుంచి 9 గంటల వరకు మన ఓంకారం ప్రసారమయ్యే సమయంలోనే ఒక టైం దొరుకుతుంది. అది తప్పిపోతే మళ్ళీ 11:30 నుంచి 1 గంట వరకు ఒక పూజా కైంకర్యానికి అక్కడొక చోటు లభిస్తుంది. ఇక సాయంత్రం అంటారా 5:40 ఇక చతుర్థిను అయిపోతుంది, ఇక నక్షత్రం కూడా అయిపోతుంది. అందువల్ల మీరు ఆలోచించి రేపు ఏ సమయంలో చేస్తారో అది మీ ఇష్టం. అయితే రేపు ఉదయాన్నే మీరందరూ కూడా మనతో పాటు, అంటే ఇక్కడ ఓంకార కార్యక్రమంలో మనమందరూ కూడా కలిసి చక్కగా గణపతిని పూజను ఆచరించవచ్చు. ఆ గణపతిని పూజను ఆచరించాలి అంటే సామాగ్రులన్నీ ఉండాలి కదా. నూతనంగా ఈరోజు శుక్రవారం, ఈరోజు సాయంత్రం చతుర్థి గడియలు ప్రారంభమవుతాయి. ఎంత అదృష్టం తెలుసా ఇలా కలిసి రావడం. సాయంత్రం చతుర్థి గడియలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మంచిగా ఒక గణపతి విగ్రహాన్ని తీసుకొని రండి. మీరే పసుపుతో తయారు చేస్తే ఇంకా మంచిది, లేదు మట్టితో, పుట్టమట్టితో మీరో తయారు చేస్తే ఇంకా మహా అద్భుతం, లేదు మీరే క్లేతో తయారు చేసుకొని పూజించుకోవచ్చు. కానీ దయచేసి మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నది ఏంటంటే గణపతిని మట్టిలోనే తయారు చేస్తున్నారు కదా. మట్టి అంటే సాక్షాత్ భూమాత, ప్రకృతి, పవిత్రమైనది కదా మట్టి. ఆ పవిత్రమైన మట్టితో పూజించి మళ్ళీ ఆ పూజా ప్రతిఫలాన్ని పొంది మనం ఏం చేస్తాం, మట్టిని తీసుకెళ్ళి అదే నీళ్ళల్లో వదిలేస్తాం. అంటే దీంట్లో చాలా అంతరార్థం ఉంది. ఎందుకంటే బ్రహ్మతత్వము ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే చేరుకుంటుంది.
మనిషి ఆత్మ జననం మరణం అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. మన ఆత్మ ఎప్పుడైనా భగవంతుని నుంచి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఆ భగవంతుని దగ్గర చేరుకోవడానికి మధ్యలో ఒక క్రియని చూపిస్తుంది ఈ గణపతి పూజా తత్వంలో. దీని అందరూ మీరు గుర్తుంచుకోవాలి. ఈ గణపతి పూజ అంత శ్రేష్టమైనది. ఇటువంటి శ్రేష్టమైన గణపతి పూజకి ప్లాస్టర్ ప్యారిస్తో తయారు చేసిన గణపతిలు, ఈ పిఓపి రిలేటెడ్ గణపతిలు, ఇటువంటివన్నీ కెమికల్స్తో తయారించిన గణపతుల్ని కెమికల్స్తో కలిసిన రంగుల్ని పూసేసి పూజించడం వల్ల, ఆలోచించండి, ప్రకృతి నుంచి వరాన్ని పొంది మళ్ళీ ప్రకృతికి అందించాలి అని గణపతి వ్రతం. మీరు ఆ ప్రకృతిలో కల్మషాలు చేసేస్తే ప్రకృతి మనకు వరం ఇస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. దానివలన ఎటువంటి గణపతిని పూజిస్తారో మీ ఇష్టం. ఇక రేపు ఉదయం మన కార్యక్రమంలో గణపతి పూజని మనమందరూ ఆచరిస్తున్నాము. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలో ఎలా పూజించాలి అన్ని ప్రతి ఒక్కటి కూడా దీపం వెలిగించేతా నుంచి ఆఖరి మహామంగళారతి వరకు మనము చక్కగా ఆచరించుకుందాం. రేపు వినాయక వ్రతానికి ఎటువంటి పూజా సామాగ్రి కావాలో తెలియజేస్తా అన్నారు. మీకందరికీ తెలియచేసేది ఒకటే, ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత చక్కగా భార్యాభర్త కానీ, నవవివాహిత వధువరులు కానీ, లేదో ఇంట్లో అన్న చెల్లి, అక్క తమ్ముడు, ఇటువంటి కుటుంబ సభ్యులుగా చక్కగా ఇంట్లో చేతులు కాళ్ళు కడుక్కొని, ముఖంలో అంత గంధమో లేపన చేసుకొని, సాంప్రదాయక దుస్తులు ధరించుకొని, ఎక్కడైతే ప్రకృతికి హాని కలిగించని విగ్రహాలు ఉంటే, మట్టి విగ్రహాలు, అటువంటి గణపతిని చక్కగా దాన్ని 2 చేతిలో ఇంటికి ఎత్తుకొని వచ్చి, ఇంటికి లోపలికి రాకముందే గణపతికి ఆ కళ్ళ గంతలు అంటాం అలా కట్టి, రిబ్బన్ కట్టి, తర్వాత గణపతికి ఎర్రటి నీళ్ళలో ఆరతి ఇచ్చి, అప్పుడు ఇంట్లోపలికి ఒక చోటు అలంకరించుకోవాలి. అలా ఈరోజు తెచ్చే విధానమే ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇంట్లో ఒక చోటు పెట్టుకోవాలి. ఇక రేపు ఉదయాన్నే మంచిగా మంటపం అలంకరించుకోండి. ఆ మంటపం ఎలా ఉండాలంటే మామిడి ఆకుతో మంటపానికి తోరణం ఉండాలి. సంప్రదాయ రూపంగా ఉంది, మీరు అవన్నీ అలంకరించుకోండి. ఇక రాసుకోండి, పూజా సామాగ్రి చెప్తాను. చిన్న గణపతి అభిషేకానికి కావాల్సిన సామాగ్రులు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు ఈ ఒక అరటిపండుని కట్ చేసి ఒక కప్లా వేసి పెట్టుకోండి. తర్వాత గణపతికి ఇష్టమైన ప్రసాదం మోదకాలు, కుడుములు, అటువంటివి, పంచఫలాలు, 5 రకాల పళ్ళు మరియు 3 కొబ్బరికాయలు చక్కగా రెడీ చేసుకొని, ఆకు, వక్క మరియు 5 రకాల పుష్పాలు లేదా 3 రకాల పుష్పాలు, అదే విధానంగా పత్రలు, గరిక, మాచి పత్రము, సుగంధ పత్రము మరియు ఎన్ని విధాల పత్రాలు దొరకతాయో, దవనం, మరుగం, ఇటువంటివన్నీ రకాల చెట్లు ఆకులని ఒక కంచంలో వేసి ఉంచుకోండి. అన్ని రకాల పూలు ఒక కంచంలో వేసి ఉంచుకోండి. అలంకరణానికి కావాల్సిన సామాగ్రి పసుపు, కుంకం, గంధాన్ని చక్కగా రుద్ది గంధం అంత తీసి చక్కగా పెట్టుకోండి. తర్వాత యజ్ఞోపవీతం, పైన విగ్రహానికి వేయడానికి ఒక యజ్ఞోపవీతము. తర్వాత అత్యంత శ్రేష్టమైన వస్త్రం అంటే మనం పత్తితో తయారు చేసిన హారం. పత్తితో మనము హారంగా వేస్తూ ఉంటాం, దాన్ని పత్తితో తయారించిన ఒక విశేషమైన ఒక హారము. ఇవన్నీ చక్కగా అలంకరించుకో ఉండాలి. తర్వాత ఘంటానాదానికి గంట, తర్వాత ముక్కలు కానీ బియ్యపు గింజలతో కాస్త నెయ్యి, పసుపు వేసి అక్షతలు చక్కగా తయారు చేసి ఉంచుకోండి. మరియు విడిపూలు అర్చనకి, అలంకరణానికి కట్టిన పూలు, ఇలాంటివన్నీ చక్కగా రెడీ చేసుకొని మహామంగళ నీరాజనానికి నైవత్తులు ఇవన్నీ చక్కగా పెట్టుకోవాలి. ముందుగా రేపు మనం ఈడ చక్కగా అలా పూజ చేస్తూ ఉంటాం. మీరు ఇవన్నీ మేము ముందు పెట్టుకునేసి రేపు మనమందరూ కలిసి ఒకే కాలంలో ఆచరిద్దాం. ఆఖరిలో చక్కగా ఆ కథని కూడా విందాము. మళ్ళీ గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం ఏ కారణానికి చంద్రుణ్ణి చూడకూడదు. మీరు అప్పి తప్పి చంద్రుని చూశారో అనుకోండి, ఇక అపవాదాలు తప్పవు. ఈ అపవాదం సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మల వారు కూడా అనుభవించారు. రేపు 8 గంటలకి ఓంకార కార్యక్రమంలో వరసిద్ధి వినాయక స్వామి వ్రతం పురాణోక్తంగా ఆచరిస్తాము. గురుజీకి ఈరోజు ఆరోగ్యక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? చాలామందికి ఈ కాలంలో ఎక్కువ ఆలోచించడం వల్ల, ఎప్పుడూ ఆలోచించడంలోనే ఉండడం వల్ల వాళ్ళకి అదే ఒక రోగంగా మారిపోతుంది.
ఈ రోగం ఎలా చేస్తుందంటే వాళ్ళని ఏ దాంట్లోనూ క్లియారిటీ అనేది ఉండదు. ఈ కాలంలో ఎక్కువ ఆలోచించడం వల్ల ఎప్పుడూ వ్రతం పురాణోక్తంగా ఆచరిస్తాము. గురూజీకి ఈరోజు ఆరోగ్యక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? చాలామందికి ఈ కాలంలో ఎక్కువ ఆలోచించడం వల్ల, ఎప్పుడూ ఆలోచించడంలోనే ఉండడం వల్ల వాళ్ళకి అదే ఒక రోగంగా మారిపోతుంది. ఈ రోగం ఎలా చేస్తుందంటే వాళ్ళని ఏ దాంట్లోనూ క్లియారిటీ అనేది ఉండదు. టెన్షన్గా ఉంటారు. ఎప్పుడు పొద్దున్న ఏదైనా పొందుంటే రాత్రంతా నిద్ర రాదు వాళ్ళకి, అంతే అలా అయిపోతుంది. నీళ్ళు తాగరు, భోజనం తినరు, నిద్రపోరు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంది ఓవర్ థింకింగ్ ఉన్నవాళ్ళు. రెండోది, ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం వ్యసనాలకు కూడా బానిస అయిపోతూ ఉంటారంట. ఇవన్నీ చాలా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. అటువంటి వారికి అద్భుతమైన ఔషధం ఇది. దీన్ని చాలాసార్లు మీకు ఇంతకు ముందు కూడా తెలియచేసా. దీని పేరు జటామాంసి చూర్ణం. గుర్తుంచుకోండి, జటామాంసి. ఈ జటామాంసి చూర్ణం అనేది బ్రెయిన్కి చాలా ఉపయోగం. మెమరీ లాస్ ఉన్న వారికి, ప్రత్యేకంగా డిప్రెషన్లో ఉన్నవారికి, ఓవర్ థింకింగ్ ప్రాసెస్ ఉన్నవారు రోజుకి ఒక చిటికెడు, చాలా ఎక్కువ అవసరం లేదు, ఒకే ఒక చిటికెడు, ఇంత ఒక గురువు గింజంత పొద్దున్నే నీళ్ళల్లో, రాత్రి ఒక గురువు గింజంత నీళ్ళల్లో వేసుకొని రోజు సేవిస్తూ ఉంటే ఒక 4 మాసాల నుంచి 6 మాసాలు కంటిన్యూస్గా ఉపయోగిస్తే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉంటారు. గురూజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా గణపతి దేవాలయం ఉంటే వెళ్ళి కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించి గణపతి రుణ విమోచక స్తోత్రం అక్కడే చదివి వచ్చేయండి. అలా చేస్తే ఎటువంటి రుణాల బాధ ఉన్నా దాని నుంచి విముక్తి చేస్తాడు ఆ గణపతి. ఎలాగో రేపు మనం అందరూ కలిసి గణపతి పూజను ఆచరిస్తాము. రేపు సూర్యోదయానికి ముందు ఇది చేస్తే చాలా మంచిది. ఇక స్త్రీలకైతే రేపు గణపతి పూజని సంతానం కోసం పూజించేవారు, సత్సంతానం మాకు ప్రాప్తించాలనేవారు రేపు ఉదయాన్నే ఈ దగ్గరలో ఎక్కడైనా అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, వేప చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు, వేప చెట్టు మధ్యలో నాగశిలలు ఉండాలి. అటువంటి నాగశిలలకి పాలు పోసి మరియు రావి చెట్టు, వేప చెట్టు, నాగశిలల్ని మూట్లకి కలిపి 16 ప్రదక్షిణలు వేసి తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో గణపతి పూజని ఆచరిస్తే వాళ్ళకి 1 సంవత్సరం లోపు సత్సంతానం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం శుక్రవారం ఉంటుంది. చాలా విశేషమైన శుక్రవారం. చిత్తా నక్షత్రంలో ఉంది. చిత్తా నక్షత్రం అమ్మవారికి విశేషమైన నక్షత్రం. అందుకే ఈరోజు సాయంత్రం లలిత అమ్మవారు కానీ లేదా దుర్గాదేవి అమ్మవారు ముందు కానీ నెయ్యి దీపాలు వెలిగించి లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేసుకుంటే పరిపూర్ణమైన దైవశక్తి, అమ్మవారి అనుగ్రహం మీకు ప్రాప్తిస్తుంది. మీ ముఖంలో దైవ తేజస్సు పెరుగుతుంది. ఈరోజు మీరు ఇది ఆచరించడం వల్ల ప్రతి ఒక్కరూ ఆచరించండి. లలితా సహస్రనామం చదవడానికి రాని వారు దుర్గా కవచాన్నైనా చదువుకోండి, లేదా ధూమ్ దుర్గాయై నమః అనే నామాన్నైనా 108 సార్లు జపించండి.